తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా? మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకొనుందా? ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ఆసక్తికర పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న వేళ ఇప్పుడైనా కేబినెట్ విస్తరణ జరుగుతుందని అంతా భావిస్తుండగా మరోసారి హస్తం శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. తనకున్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు కులగణన సర్వే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణన ఆషామాషిగా చేసింది కాదని ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కొచ్చిందని, ఈ విషయంలో 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలంగా వస్తున్న వార్తలపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని స్పష్టం చేశారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తాను కోరలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు పార్లమెంట్ లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరు గురించి ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరోవైపు పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1-2 రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనుండగా అందులో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడ, ఒక రెడ్డి వర్గానికి చెందిన వారు 4 కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉండనున్నట్లు సమాచారం. 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులుండే ఛాన్స్ ఉంది.